దేవుని యొక్క మహాకృప చేత ఈ 2026 సంవత్సరంలో ఈ 2వ నెల ఈ దినాన్న మీ మధ్యలో మరి దైవజనులు మా అత్యంత ప్రియులు జాన్గుట్టి గారు గత 25 సంవత్సరాలుగా తెలుసు. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు అప్పటి నుంచి తెలుసు. తర్వాత నేను రిజైన్ చేసి సంపూర్ణ సేవకుడిగా సేవా పరిచర్యలో పాల్గొన్న విధానాన్ని బట్టి అత్యంతగా నన్ను ప్రేమిస్తున్న దైవజనులు, అందరితో చక్కటి సత్సంబంధాలు కలిగి దేవుని యొక్క పరిచర్య విధానమును బట్టి మాత్రమే అద్భుతంగా వాడబడుతున్న మీ అందరికీ మరి ప్రత్యేక మీ అందరి పక్షంగా కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మా ప్రియులు జాన్గుట్టి గారికి మరి చక్కటి సంఘ కాపరిగా మరి మీ అందరి సమక్షంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఈరోజు నేను ఆరాధన ముగించుకొని రావటం ఆలస్యమైంది. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మా యొక్క ఏలూరు సిటీ పాస్టర్స్ దేవుని యొక్క లేఖన భాగంలో యెషయా గ్రంథము 59వ అధ్యాయం వేడిగా 16వ వచనం నుండి చదవండి. సంరక్షకుడు లేకపోవట ఆయన చూచాను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడాను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేశాను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన శత్రువులకు రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతీకారం చేయును, ద్వీపస్తులకు ప్రతీకారం చేయును. చదవమ్మా. పడమటి దిక్కునున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును. సియోను వద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మల్లుకొనిన వారి వద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనంలో అత్యంత ప్రాముఖ్యమైన మాట, మన జీవితంలో ఏదైనా అవసరతలు, అక్కరలు మన కుటుంబంలో కానీ, లేదా మన ఉద్యోగంలో కానీ, లేదా మన వ్యాపారంలో కానీ, లేకుంటే దేని విషయంలోనైనా అవతల విషయాలు తెలుసుకోవాలంటే ఎవరో ఒకరు మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి చదువుకున్న లేఖన భాగం బట్టి దేవుడైతే మనకెంత మేలు కలుగుతుందో దాన్ని బట్టి కొద్ది నిమిషాలు మీతో మాట్లాడిన ఆశపడతాం. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు జాన్గుట్టి గారిని బట్టి, నేను సంఘాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆయన బలహీనుడిగా ఉన్న నన్ను నీ యొక్క సన్నిధిలో ఈ ఆరాధనలో పాల్గొనడానికి తీసుకుని వచ్చినందుకే మీకు స్తోత్రాలు. మీ దాసులు తెలియజేసిన సమయానికి రాలేకపోయినాను, నన్ను క్షమించండి. పాల్గొనే సమయంలో మీ నామములో నిలబడిన నన్ను మీ చేతికి అప్పగించుకుంటున్నాను. నన్ను మరుగుపరచండి, మీరే మహిమ పొందుకోండి, మీరే ఘనత పొందుకోనండి. బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అందించి బలపరిచి సహాయం చేయమని యేసు నామములో
ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృష్ణందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితాల్లో మనము జీవిస్తున్నటువంటి స్థితులను బట్టి ఒక మంచి వ్యక్తి ఉంటే మనం ఎన్నడూ కూడా ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కష్టాలు, ఎటువంటి నష్టాలు, ఎటువంటి విధానాలు మనకు కలగకుండా మనము ఒక వెల్ విషర్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. అలాగే ఆ వెల్ విషర్ ఎవరు అని అంటే దేవుడే అయితే, పరిశుద్ధాత్ముడే అయితే, మన పక్షంగా నిలబడితే మనకి ఎంతగా మేలుంటుందో దేవుడు అద్భుతమైన విషయాలు తన లేఖనం నుండి తెలియజేస్తూ ఉన్నాడు. దైవజనులు అనేక సార్లు ఈ వాక్యాన్ని ధ్యానం చేసి ఉండవచ్చు, మీరు విని ఉండవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయము ఏమిటి అని అంటే, ఈయన లేకుండా ఉండటం ఆయన చూచి ఆలోచన చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మనందరినీ కూడా ఆయన చెంతకు చేర్చుకోవడానికి ఆయన చేసిన ప్రణాళికలో ఒక భాగం. ఆయన ఏర్పాటు ఎంత గొప్పదో, మనం జీవిస్తున్నటువంటి ప్రాంతంలో ఎక్కడైనా సరే జీవిస్తున్నప్పుడు మనకు తెలియని ప్రజలు, తెలియని ప్రాంతం అయినప్పుడు మనకంటూ ఒక భయం ఉంటుంది. ఆ భయము ఆ పరిస్థితులన్నింటిలో నుండి నిక్షేపంగా ఏమాత్రము అభ్యంతరం లేకుండా, ఆటంకాలు లేకుండా ఉండగలము అనంటే, ఎక్కడైనా సరే ఉండగలము అనంటే అది తండ్రి అయిన దేవుడు మన పక్షంగా ఉంటే. ఆమేన్. ఆయన మనకు తోడుగా ఉంటే మనకు విరోధి ఎవడు? ఆయన నామమునకు విరోధముగా ఏ ఆయుధము పడుతున్నారు. అటువంటి గొప్ప భాగ్యాన్ని ఎంచుకోవడానికే ఇక్కడ చేరినటువంటి మనమందరం కూడా. అంతేగాని ఇది ఏదో సపరేట్గా ఉండడానికి మాత్రం కాదు. నేను కూడా ఒకప్పుడు నా బాల్యం దినం నుండి బైబిల్ అంటే, ప్రార్థన అంటే, అన్నీ అంటే తెలుసు, కానీ ఆత్మీయంగా ఎదగటం నాకు చేత కాలేదు. కానీ నా దేవుడు నన్ను పిలిచిన నాటి నుండి, దేవుని యొక్క సన్నిధిలో నమ్మకమైనటువంటి స్థితి ప్రారంభించిన నాటి నుండి 1999వ సంవత్సరంలో దేవుడు నన్ను పిలిచి ఆయన ఒక మాట నాకు తెలియజేశాడు. ఆ మాట ఏంటంటే, నీవు నా పని చేయి, నేను నీ పని చేస్తాను అని. ఆమేన్. నీవు నా పని చేయి, నీ పని నేను చేస్తానని చెప్పాడు. కానీ అప్పుడు నా పరిస్థితి ఎలాంటిది అంటే, అతి భయంకరమైన అప్పులు కోపంలో మునిగిపోయి ఉన్నటువంటి వాడిని. ఉద్యోగం చేస్తున్న ఆర్టీసీలో కండక్టర్గా చేస్తేనే. ఆ సమయంలో నా కుమార్తెకు ఒంట్లో బాగపోతే ఆ రోజు రాత్రి ఆ కొవ్వూరు ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాను నేను. అక్కడ ఉంటున్నాం. అక్కడ జరుగుతున్న ఒక కూడికలో పాల్గొన్నప్పుడు ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నోరు మూసుకుంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి. నిజమే. నాకు అప్పటి వరకు చాలాసార్లు వినున్నానేమో, కానీ నాకు పని చేయలే. అప్పటికి నా పరిస్థితి ఎలాంటిదంటే, నాకు నా భార్యకు గొడవ, మా పాప గురించి. ఆమెకి 4 రోజుల నుంచి ఫీవర్, విషజ్వరం. ఎన్ని మందులు వాడినా తగ్గట్లే, ఎన్ని విధానాలు చేసినా ఇది అవుతుండే. అప్పుడు నాకు ఎందుకనో ఇంటికి వచ్చాను. ఈలోపు నా భార్య నాకు ఇద్దరికి డిస్కషన్. ఇక అది వేరువేరుగా అవుతుందని చెప్పి మేమిద్దరమే ఇంట్లో, ఎందుకంటే మా ఊరు ఏలూరే, అయితే కొవ్వూరులో ఉద్యోగం చేస్తాను కాబట్టి అక్కడ
ఫ్యామిలీ ఒక ఇంట్లో ఉంటా ఉన్నాం. అక్కడ నా భార్యకి డిస్కషన్ పెరుగుతుంటే ఆమెకు సమాధానం చెప్పలేక ఎందుకో దేవుడు నాకు తలంపించాడు ప్రార్థనకి వెళ్దామని. అక్కడ జరుగుతున్న కూడికలోనికి వెళ్ళా. అక్కడ నాకు వినపడుతున్న మాట, నువ్వు నోరు మూసుకుంటే రాళ్ళు కేకలేస్తాయి. ఆమేన్. అప్పుడు అనిపించింది నిజమే, నా వయసు ఎంత వచ్చినా ఎన్ని మార్లు వాక్యం విన్నా నిజమే కదా. అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి విగ్రహాలను ఆరాధిస్తూ అతి భయంకరమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి. తను చెప్తున్న సాక్ష్యాన్ని నేను వింటున్నప్పుడు నన్ను నేనే నమ్ముకోలేకపోయినాను. ఆయన ఒక గొప్ప ఇంజనీరు. ఆయన ఇతర దేశాల్లో ఈ ప్రాజెక్టులు డ్యామ్స్ కట్టడానికి ఏర్పాటు చేయబడిన ఇంజనీర్ అయితే, ఆయన నీకు తెలిసే ఉండొచ్చేమో, పాల్ చౌదరి అని ఆయన పేరు. ఆయన పేరు విన్నాను కానీ నాకేంటి తెలియదు. ఆయన తెలియకుండానే నేను ఆ రోజు వెళ్ళడం వలన ఆ సాక్షి విన్న తర్వాత నా జీవితమే మారిపోయింది. దేనికేనంటే తను చేసినటువంటి విగ్రహారాధన విడిచిపెట్టి దేవుని నమ్ముకోవడానికి ఆయన పడినటువంటి పరిస్థితులు ఎలాంటివేనంటే, విగ్రహము లేకుండా, ఆరాధన లేకుండా క్రైస్తవ దేశాల్లో కూడా ఈ హిందూ మతాన్ని ప్రచారం చేస్తూ విగ్రహాలను ఆరాధిస్తూ పండగలు చేస్తూ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే అక్కడున్నటువంటి వారందరూ కూడా ఆయన వ్యతిరేకించి మీ దేశానికి వెళ్ళిపోమని తిరస్కరించిన పరిస్థితి. అలాంటి పరిస్థితులు అక్కడ వారందరూ కూడా ఆ పరిస్థితులు ఉంటే ఆయన మాట్లాడిన మాట, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా ఈ ప్రాజెక్ట్ పూర్తవగా నేను వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదని. కానీ విగ్రహారాధన మానే. ఓకే, వచ్చాడు, అయిపోయి అది అవలేదు. అవ్వకుండానే తనకు జరిగిందంటే తనకి పిల్లలు లేరు, వివాహం అయ్యి 15 సంవత్సరాలు దాటిపోయిన పిల్లలు లేరని విగ్రహాల దగ్గర ఆయన ఆరాధన చేసుకుంటున్నాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఒక సేవకుడు, జానకుటి గారిలాగా ఒక సేవకుడు వెళ్ళి మాట్లాడుతున్న మాట, నీవు యేసయ్యని నమ్మితే నీ జీవితంలో మార్పు కలుగుతుంది, నీ పరిస్థితులన్నీ కూడా మారుతాయి. కానీ నువ్వు నమ్మమని నేను చెప్పట్లా, నీకు ఇష్టమైతే. ఇలాంటి చాలా చూశాను, బయటకు వెళ్తున్నాడు. తర్వాత ఆయన ఇండియా వచ్చాడు. ఆంధ్రాలో హైదరాబాద్లో వాళ్ళ సిస్టర్ ఉంటారు, సిస్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆమె చర్చికి వెళ్తుంది. అక్కడికి ఆ పాస్టర్ గారు వచ్చారు, ఆ చర్చి పాస్టర్ గారు వచ్చి అడిగాడు. మళ్ళీ చెప్పినప్పుడు ఆయన మళ్ళీ తిరస్కరించాడు. ఒక న్యూ టెస్ట్మెంట్ బైబిల్ ఇస్తే బైబిల్ ఇసురు కొట్టాడు. అంతేకాకుండా మళ్ళీ వచ్చి, అయ్యా నువ్వు చాలా ఇబ్బందులు ఉన్నావని తెలిసింది, కాబట్టి బిడ్డలు లేరని తెలిసింది, ఒకవేళ నీ జీవితంలో బిడ్డలు కలగరు అని చెప్పి డాక్టర్ చెప్తున్నారని తెలిసింది, కాబట్టి ఒక్కసారి నా మాట విను. ఆ మాట వినమన్నందుకు ఆయన్ని చాచి దవడ మీద కొట్టి బయటికి వెళ్ళి గెట్ అవుట్ అని చెప్పని పంపించాడు. అయినప్పటికీ ఆ సేవకుడు విడిచిపెట్టక మళ్ళీ తెల్లారి వచ్చి, అయ్యా నువ్వు నన్ను కొట్టినా పర్వాలా, తిట్టినా పర్వాలా, నీ స్థితులు మారితే యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడు. ఈ మాటలన్నీ వింటున్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజమే, దేవుడు చిన్నప్పటి నుంచి కూడా అనేకమైన మేళ్ళు చేశాడు, పొందాను, కానీ నమ్మకంగా జీవించలేకపోతున్నానని. ఆ నమ్మకమైన జీవితం కావడం కోసం దేవుడు నన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం. తను మారి అనేక మందికి సువార్తను ప్రకటించడానికి ఎంతగా బలవంతం జరిగింది అని అంటే, తన భార్య ఆయన నమ్మాడు. నమ్మిన తర్వాత చేసిన పని ఏంటంటే తన భార్యకి చెప్పాడు మాట. భార్య తిరస్కరించింది, బంధువులు తిరస్కరించారు. ఒంటరిగా బయటకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించిన నాటి నుండి తనకు గర్భం తెరవబడింది. తన భార్యకు మంచి సువార్త సేవ చేయడానికి ఆయన నిలబెట్టుకొని అనేక ప్రాంతాల్లో సాక్ష్యం చెప్తూ తిరుగుతూ ఉన్నాడు. ఆ విధానంలో కొవ్వూరు ప్రాంతానికి వచ్చాడు ఆయన.
నాది ఏలూరు, నేను వినడానికి ఏలూరులో వినాలి, కానీ అక్కడ వినడానికి దేవుని చిత్తమేమో అది. నిజంగా నేను నాడు ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో ఒక మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి దేవుడైతే ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఆ మధ్యవర్తి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మనం ఏదైతే ఆలోచన చేస్తామో, మనం ఏదైతే చేయాలనుకుంటామో, మనం ఏదైతే వెళ్ళాలనుకుంటామో దానిలో మంచి లేదా మేలు లేదా ఉపకారం జరగాలని కోరుకుంటే దాన్ని చేయగలిగినటువంటి వాడు ఒక్కడే, ప్రభువైన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృష్ణందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అనేకమైనటువంటి విషయాల్లో సహాయం చేస్తున్నటువంటి విధానాలను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి కనబడుతోంది. ఆమె ఎవరో మనకు తెలుసు, అయినా ఒక్కసారి చదివి. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాటనాడిన యెహోవాకు పెట్టాను. ఎలయనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచితిని కదా అని నేను అనుకోలేను. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూచుచున్న దేవుడు. మన దేవుడు ఎవరంటే చూచుచున్న దేవుడు. నీ స్థితిని చూచిన దేవుడు, నా స్థితిని చూస్తున్న దేవుడు, మనందరి స్థితిని చూస్తున్న దేవుడు. ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా, ఈ ప్రపంచంలో ఎలాంటి వారు ఉన్నా, వారందరినీ చూస్తూ ఉన్నాడు. కానీ ఆయనను ప్రత్యేకించి చూస్తున్నాడని చూచినటువంటి వారుగా హాగరు తన జీవితంలో అద్భుతమైన కార్యం. ఆమెకు వాగ్దానం ఏమిటంటే, ఈ జనములందరిలో విస్తారమైనటువంటి జనాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం. ఆమె ఒక ఇంటిలోంచి తరమబడింది. ఇక నాకు ఎవరు లేరు అనుకుంది. ఇక మళ్ళీ తిరిగి తీసుకెళ్ళడానికి ఎవరున్నారు? కానీ దేవుడే మధ్యవర్తిగా ఉండి ఆమెను తిరిగి ఇంటికి పంపించి ఆమె జనాంగం విస్తరించబడ్డానికి, ఆమె ఒక వ్యక్తిగా మాత్రమే కాక ఈ ప్రపంచ దేశాల్లోనే అత్యధికంగా తన జనాభాను విస్తరింపజేసుకోవడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. వారు ఎవరు చేశారు అనేది కాదు కావాల్సింది, దేవుని యొక్క మధ్యవర్తిగా ఆయన చేసిన మాట. చూచుచున్న దేవుణ్ణి చూచినటువంటి హాగరు నమ్మి తన జీవితాన్ని వెలుగు చేసుకుంది. లేకపోతే ఆమె జీవితం చీకటి అయిపోయేది. తన బిడ్డను చంపుకునేది. తను ఇక అక్కడ ఎండ్ అయిపోయేది, ఇక క్లోజ్. ఆమె లైఫ్ క్లోజ్ కాకుండా దేవుడే ఆమెను చూచాడు. ఎందుకని? అంతకుముందు అబ్రహాము ఇంటిలో ఉన్నప్పుడు ఆ దేవుని మాటలు విన్నది, ఆ దేవుణ్ణి ఆరాధించింది, ఆ దేవుడిని అన్ని విషయాల్లో కూడా కొనియాడింది. అయినప్పటికీ విసుగు చెంది వెళ్ళిన ఆమె మళ్ళీ తిరిగి మనస్సు మార్చుకొని దేవుని మాట విన్నటువంటి హాగరు ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం. కృష్ణందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అనేకమైన విషయాల్లో, అనేకమైనటువంటి విధానాల్లో మనకు నీవు ఎప్పుడైతే ఆయనను జ్ఞాపకం చేసుకుంటావో, ఎప్పుడైతే ఆయనను నువ్వు మనస్సును పెట్టుకుంటావో, అప్పుడే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అట్టి రీతిగా నా జీవితాన్ని దేవుడు ఆ రోజు చూసి, నేను వచ్చిన తర్వాత నా కుమార్తె విషయంలో ప్రార్థన చేస్తే, నేను దేవుడా నిజమే, నువ్వు చెప్పింది వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నాను. అయితే నువ్వు చూస్తున్నాగా నా పరిస్థితి, నా కుమార్తె గురించి భార్య భర్త ఎరువుకి ఇబ్బంది గొడవ జరుగుతుంది. ఏంటి? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, ఇక రాను, నా కూతురు చనిపోద్ది అని అంటుంది. అయ్యా, ఆమె చనిపోకూడదు, బ్రతకాలి, కానీ మా ఇద్దరికి సమాధానం కావాలని ప్రార్థన చేసుకొని పడుకున్నాను. ఉదయం 5 గంటలకి మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలి. 4 గంటలకే లేచా. నేను ఎప్పుడు పడుకున్నానో నాకు తెలియదు. ప్రార్థన చేసి పడుకున్నాను. లేచే 4 అయింది. 4 గంటలకి లేచి 5 గంటల డ్యూటీకి వెళ్ళాల్సి రెడీ అయిపోతున్నా. ముందు లేచిన వెంటనే
నేను చేసిన పని ఏంటంటే చిన్న ప్రార్థన చేసుకుని ఆ అమ్మాయి మీద చేయి పెట్టా. జ్వరం తగ్గిపోయింది, తేటగా ఉంది, హ్యాపీగా ఉంది. సరే, రాత్రి మా ఇద్దరిలో ఒడంబడికి ఏంటంటే నాకు మనీ ఇచ్చేసి నేను ఊరెళ్ళిపోతాను, నేను మాత్రం ఉండను. సరే, వెళ్తూ చెప్పా, డబ్బులు తీసుకుని వెళ్ళమ్మా, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయాను. డ్యూటీకి వెళ్ళాను, వచ్చాను, ఆమె ఇంట్లోనే ఉంది. నేను అనుకున్నా అప్పుడు జరిగితే ఇద్దరికి ఎడబాటు జరిగితే ఏమేదో నాకు తెలిసేది కాదు. నేను చేసిన ప్రార్థన ఏంటంటే ఆమె సమాధానంగా ఉండాలి, అమ్మాయికి తగ్గాలి. ఆమెకు తగ్గిపోయింది, ఇవ సమాధానం ఉంది. నేను డ్యూటీ నుంచి రాగానే అడిగా, అమ్మా ఏంటి ఊరెళ్తాను వెళ్ళేదే అన్న. ఎందుకు? నా కూతురికి జ్వరం తగ్గిపోయింది, చక్కగా ఆడుకుంటుంది, ఇక నేను ఎందుకు వెళ్తా అంటే దేవుని మందిరంలో ఒక సాక్ష్యము ద్వారా దేవుడు చూచుచున్నవాడు కనుక ఆయన మనం ఏదైతే విజ్ఞాపన చేస్తాడో ఆ విజ్ఞాపన బట్టి ఆయన ఈ లోకానికి మనకి మధ్యవర్తిగా ఉండి ఆయన మాటను నెరవేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆనాటి నుండి నేను సాక్షిగా ఉంటానని చెప్పాను దేవుని దగ్గర. అయ్యా ఏమి బాగు చేస్తే సాక్షిగా ఉంటానని. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా సేవా పరిచయలో సాక్షిగా ఉంటానన్న నేను నన్ను ఒక సేవకుడిగా దేవుడు మార్చి నడిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చెప్పేది సేవకుడిగా గొప్పవాడని నేను చెప్పట్లే, నేటికి నేను సాక్షినే. నేటికి అనేక మందిలో నా సాక్షి లేకుండా నేను ఎప్పుడు వాక్యం చెప్పను. ఎందుకు అనంటే దేవుడు చేసిన గొప్ప కార్యాలని. కృష్ణుని పిల్లరా, అదేవిధంగా లేయ విషయంలో కూడా మనం చూడొచ్చు. లేయ విషయంలో కూడా మనం బైబిల్లో చూడొచ్చు. ఆమె వివాహమైన తర్వాత దేవుని యొక్క లేఖన చూద్దాం. 29:31 వచ్చింది. ఆదికాండం 29:31లో ద్వేషించబడుట చూచి తెరిచెను. చాలండి. యాకోబుకి ఇష్టమైనటువంటి భార్య రాహేలు. అయితే వివాహం చేసుకుందే లేయని చేసుకున్నాడు. కానీ ఆమెతో ఉంటున్నాడు, కానీ ఆమెతో సంతోషంగా లేడు అనే సంగతి ఆమెకు అర్థమైంది. అయితే ఆమె చేసిన ప్రార్థన, ఆమె మొరను విని ఆమె గర్భాన్ని తెరిచాడు. ఈయన ఎవరినైతే ప్రేమించాడో ఆమె అయితే గొడ్రాలుగా మారింది. అంటే దేవుడు తన కార్యాలు జరిగించడానికి ఆయన సన్నిధికి నమ్మకంగా వచ్చేంత వరకు దేవుడు తన కార్యాలు జరిగించే విధానం ఎలాంటిది అని అంటే అద్భుతము, ఆశ్చర్యం. ఎప్పుడు కూడా దేవుడు శపించేవాడు కాదు, నాశనం చేసేవాడు కాదు. మనస్సును మార్చి నిజాయితీ, నీతి కలిగిన వ్యక్తిగా మార్చడమే. అది యేసయ్య మాట. యేసయ్య మనకి ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అదే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నడూ కూడా దేని విషయంలో కూడా మనం భయపడకుండా ఆయన దగ్గర మొరపెట్టిన దినాన్న అద్భుతాన్ని చూస్తాం, ఆశ్చర్యకార్యాన్ని చూస్తాం. అలాగే లేయ తన జీవితంలో నన్ను ఇక చూడడు అనుకుంది. యాకోబు ఇక విడిచిపెడతాడు, మళ్ళీ 7 సంవత్సరాలు చేసి ఆయన వివాహం చేసుకుంటాడు, ఇక నా పని అంతే అనుకుంది. కానీ ఆమె కంటే ముందుగా బిడ్డలను కని తన భార్యగా మంచి ఉన్నతమైన స్థితిలో పొందటమే కాకుండా అద్భుతమైన సాక్షిగా నిలబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృష్ణుని పిల్లరా, మనం చాలాసార్లు కూడా మనం చేస్తున్నప్పుడు మనకు జరగలేదే, మనం చూస్తున్నప్పుడు మనం ఏం పొందలేకపోతున్నామే. ఎందుకు నా పరిస్థితి ఎలా ఉంది అని నువ్వు ప్రార్థన చేస్తావు, బైబిల్ చదువుతావు, అన్నీ చేస్తావు. అయినప్పటికీ అక్కడ ఏముంది? మనసు అపవాది గలిబిలి చేస్తూ మన పక్కకి పెట్టాలని దేవుని దగ్గర నుంచి మనల్ని పెరిగివేయటం కోసం విషపు ఆలోచనలు మనలో గుచ్చుతూ ఉంటాడు.
అటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడినటువంటి ఆ లేయ అద్భుతంగా తన గర్భాన్ని పండించుకోవటమే కాదు, యాకోబు భార్యగా ఆమె సంతానానికి కూడా పరలోక పట్టణంలో గొప్ప భాగ్యాన్ని సంపాదించగలిగింది. దేవునికి స్తోత్రం. కృష్ణదుప్లరా, ఈయన చూచుచున్న దేవుడు. ఈయన ఎవరైతే ఆయనను చూస్తారో వారిని చూస్తాడు. ఎవరైతే ఆయన చూస్తారో ఆయన చూస్తారు. మనం దారంట వెళ్తూ ఉంటాం, చాలామంది చూస్తూ ఉంటాం. ఇప్పుడు నేనున్నాను, లేదా అయ్యారు ఉన్నారు, మేము వెళ్తూ ఉంటాం, చాలామంది చూస్తారు మమ్మల్ని. కానీ మాకు తెలిసినటువంటి వాడు అంతమంది. మన సీఎం గారు తెలుసు, అందరికి తెలుసు. కానీ సీఎం ఫోటో మనందరం చూస్తాం కాబట్టి మనకు తెలుసు. కానీ ఆయనకి ఎంతమంది తెలుసు తెలియదు. అలాగే అటువంటి వారంగా దేవుడు ఉంచట్లే. ఆయన నిన్ను చూచినప్పుడు, నీవు కూడా తనను చూచినప్పుడు, అప్పుడు నా వారు అంటాడు ఆయన, నా ప్రజలు అంటాడు ఆయన. ఎంత చక్కటి మాట మాట్లాడుతుంటే, నాకు కుమారులు కుమార్తెలు అంటాడు ఆయన. ఏమాత్రం కూడా మనమైతే వరుసలు పెట్టి అది ఇది అని పిలుచుకుంటాం, కానీ ఆయన మాత్రం ఎవరినైనా సరే నా కుమారుడా, నా కుమార్తె. అంత గొప్ప దేవుడు, మనలో చూస్తున్న దేవుడు. ఏ స్థితిలోనూ నువ్వు భయపడద్దా, ఎలాంటి విపత్తులో నువ్వు భయపడక్కర్లా. ఎందుకంటే నీవు చేస్తున్న ఆరాధన నిజమైతే, నీవు చేస్తున్న విజ్ఞాపన మొర్ర ఆయన సన్నిధికి చేరేటట్టుగా నువ్వు ఉండగలిగితే, దేవుడు నువ్వు గొప్ప కార్యం చూస్తావు. అంతే. దేవుడు చేస్తున్న ప్రతి ఆలోచన విధానాల్లో నువ్వు ఏమాత్రం కూడా ఆలోచన చేయవలసిన. ఒకరోజు 38 సంవత్సరాల నుంచి బెతస్తా కోనేటి దగ్గర పడి ఉన్నాడు. చాలా సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. చాలామంది చూస్తున్నారు ఆయన్ని. కానీ వాడు మాట్లాడుతున్న మాట, యేసే అటు వెళుతూ చూస్తున్నాడు. ఏంటి అని అడిగితే చెప్పాడు, నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నానయ్యా. ఆ దూత వచ్చి కోనేటిని కదిలిస్తున్నప్పుడు నాకంటే ముందు వెళ్ళిపోతారు, నాకు వెళ్ళడానికి లేదని. అందుకే ఇంతకాలం ఉండిపోయాను అన్నాడు. కానీ యేసయ్య మాట్లాడుతున్న మాట, యేసయ్య తెలియజేస్తున్న మాట, వారికి చూస్తున్నటువంటి మాట, 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాల్లో అక్కడ ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఆయన చూపిస్తున్న ప్రేమ. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని. చాలండి, ఎంత మనకు తెలుసు, చాలాసార్లు విన్నాం. యేసు చూచి ఎగిన మాట, యేసు చూచి అడిగాడు ఆయన్ని. ఎప్పుడైతే అన్నాడో, స్వస్థపడ్డానికి సిద్ధంగా ఉన్నాను కానీ నాకు అది రాలేదు అని. అంటే అడిగే యొక్క స్థితి అతనికి లేదు. అనేక మంది స్వస్థత పొందుకున్నారు, కానీ ఆ సత్యాన్ని తెలుసుకోలేక 38 సంవత్సరాలు పట్టింది. మనలో చాలామంది నాకులాగా చిన్నప్పటి నుంచి అన్నీ తెలిసి కూడా దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వాసం, ఆ నిరీక్షణ లేకుండా జీవించి అనేకమైన విషయాల్లో నేను నష్టపోయా నా జీవితంలో. ఎప్పుడైతే నేను ఆయనను సంపూర్ణంగా విశ్వసించిన ఆనాటి నుంచి నేటి వరకు నా స్థితి ఏదైతే నాకు లేదనుకున్నానో అవన్నీ దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నేను కండక్టర్గా ఉద్యోగం చేసేటప్పుడు ఆ డిపోలో ఒక 500 మంది 600 మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరిలో నేను ఒక్కడినే. కానీ నా యొక్క సాక్ష్యం జీవితంలో ఇదే. మీకు తెలుసు, ఏలూరు డిపోలో పనిచేసేటప్పుడు నేను 2005 సంవత్సరంలో, నేను 2000 సంవత్సరం ఇక్కడికి వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యాను.
అక్కడి నుంచి వచ్చినటువంటి 2005 నుంచి నేటి వరకు కూడా, ఈ సంవత్సరం వరకు కూడా క్రిస్మస్ ఆరాధన బస్టాండ్లో జరుగుద్ది. చాలామందికి తెలుసు అనుకుంటున్నాను నేను. ఆ ఆరాధన ప్రారంభించింది చేయడానికి దేవుడు నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది స్టాఫ్ని పిలిచి హోల్ నైట్ ప్రేయర్ చేసి మనం ప్రార్థన చేద్దాం, ఏలూరులో క్రిస్మస్ జరగాలి, బస్ స్టాండ్లో అనేక మందికి సువార్త ప్రకటించాలి. అందరూ, ఎవరు కూడా ఆళ్ళు వీళ్ళని తేడా లేదు, అందరూ 2005లో 10,000 రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ రోజున అనేక మంది సాక్ష్యం కలిగిన సువార్థికులు, అనేక మంది సాక్ష్యం కలిగిన సువార్థికుల్ని తీసుకొచ్చి స్వార్థ సంవత్సరానికి ఒకళ్ళు చొప్పున చెప్పిస్తూ ఉంటారు. నేను ఉద్యోగం 2013లో రిజైన్ చేశాను. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా నన్ను పిలుస్తూనే ఉంటారు వాళ్ళు. నేను వెళ్ళి నడిపిస్తూ ఉంటాను. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆయన చూచుచున్న దేవుడు, మనం చూచిన దేవుణ్ణి మనం ఎన్నడూ విడిచిపెట్టినా మనం పోగొట్టుకుంటాం. దాని విషయంలో నాకు కలిగింది ఏంటో తెలుసా? నేను ఎవరికి తెలియదో ఈ రోజున అందరికీ తెలిసినట్టు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఏలూరులో 350 సంఘాలు ఉన్నాయి. ఏ సంఘానికి ఆ సంఘమే, కానీ అన్ని సంఘాల్లో నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టారు. అయ్యగారు చెప్పినట్టుగా నేను ఎక్కడుండాలి? ఒక కండక్టర్, ఒక కండక్టర్ 500 మంది దాంట్లో ఒకడుంటే ఏమైంది? కానీ సేవకుడిగా ఒక స్థితిలో సాక్షిగా నిలబెట్టిన నన్ను ఈరోజు అందరికీ తెలియపరుస్తబడుతున్నానంటే అది దేవుని కృప. ఈ 38 సంవత్సరాలు పడి ఉన్నటువంటి ఇతను తన జీవితంలో యేసు చూచాడు. చూచిన వెంటనే, అడిగిన వెంటనే పొందటానికి సిద్ధపడ్డాడు. వెంటనే స్వస్థత పడ్డాడు. వెంటనే దేవుని కార్యము బయలుపరచబడింది. ఎందుకు అంటే ఆయన చూస్తున్నాడు, కానీ ఆయనను చూచేవాళ్ళు తక్కువగా ఉన్నారు. ఆయన సత్యాన్ని గ్రహించేవాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇంకా ఆయన కార్యాలు గ్రహించిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డానికి యూదులందరూ పిలాతు దగ్గర తీసుకెళ్తే, పిలాతు దగ్గర మాట్లాడుతున్న మాట అంటున్నాడు, యూదుల రాజు అంటే అవునయ్యా అన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి వారు చాలామంది రోగులు, స్వస్థత పడిన వాళ్ళు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, పిల్లలు చనిపోతే బ్రతికించిన వారు ఉన్నారు, చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు, అనేక మంది రోగాలు స్వస్థపడిన వారు అందరూ ఉన్నారు. కానీ యేసు వైపు ఒక్క సాక్ష్యం లేదు. ఒక్కరు నోరెత్తలేకపోయారు, ఒక్కరు మాట్లాడలేకపోయారు. కానీ యేసై భయపడలా. ఆకాశం నుండి తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు ఆయన్ని. భూమి మీద అంతమంది మాట్లాడుతున్నా ఆయన ఒక్కడే చూస్తున్నాడు. ఈరోజు నీవు నేను కూడా, మన చుట్టూ శత్రువులు ఉన్నారు. మన శత్రువులు అంటే ఎవరో కాదు, మనకు కనబడనటువంటి వారు, మనకు కనబడని శక్తులు, మనకు కనబడనటువంటి వారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆయన చక్కటి మాట. మనం ఎవరితో పోరాడాలి? ఆయన చెప్తున్నటువంటి మాట, మనకు కనబడనటువంటి వారితో పోరాటం చేయాలట. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం. మనం ఎదుర్కొన్నటువంటి వారి కత్తులతో వీటితో మనం వెళ్ళొచ్చు, కానీ కడపనటువంటి వారితో మనం ఎలా వెళ్తాం? కానీ మన దేవుడు కనబడనటువంటి శక్తి కలిగిన వాడు. కనబడనటువంటి శక్తిని నీలో నింపి నిన్ను బలపరిచే దేవుడు. నీవు ధైర్యంగా నిలబడడానికి దేవుడు శక్తినిచ్చే దేవుడు ఆయన. ఏమాత్రము కూడా ఆయనను నమ్మినటువంటి వాడు ఎన్నడూ కూడా ఒమ్ము కాలేదు. ఆయనను అంగీకరించిన వాడు ఎన్నడూ ఓడిపోలేదు. ఆయనను
ఎవరైతే తిరస్కరించారో వారిని కూడా ఆయన ప్రేమించాడు. ఆయన ఎందుకు తెలుసా? ఆయన ప్రేమామయుడు, ఆయన ఆమేన్. ఆయన కరుణామయుడు. ఆయన ఎందుకనంటే ఆయనలో అది ఉన్నది కాబట్టి ఈరోజు ప్రపంచమంతటికి తెలుసు యేసు యేసు అందరికీ ఉపకారి అని, అందరినీ కూడా ప్రేమించేవాడని. మన భారతదేశ పార్లమెంటు సైతం యేసుని ఒప్పుకుంది. ఇతర దేశాల సంగతి వదిలిపెడదాం, మన దేశంలోనే మన ప్రాంతాల్లోనే అనేక మంది ఉన్నా సరే, నేను ఒక చిన్న మాట చెప్తా, అయ్యారు పర్మిషన్ ఇవ్వాలి. మన డిఎస్పీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆయన అడిగారు మనోడు, యేసే నన్ను రక్షించాడు, అందుకు నేను నా కుటుంబం అంతా వెళ్తా ఉన్నాం ఆమేన్ అని చెప్పగానే డిఎస్పీ ఆశ్చర్యపోయాడు. సాతాను నోరు మూయించడానికి సాక్షిగా నిలబెట్టు. మన దేవుడు చూస్తున్న దేవుడు అండి. మన దేవుడు మనం నిలబెట్టి బలపరిచే దేవుడు. ఆయన ఏమాత్రం కూడా ఆయన ఏమాత్రం విడిచిపెట్టేవాడు కాదు అని మన జీవితాల్లో ఖచ్చితమైనటువంటి విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకు అనంటే మనకి ఎవరు కూడా లేరు అని అనుకుంటున్నారు లోకంలో, కానీ మనకి దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని మర్చిపోతుంది లోకం. మర్చిపోతున్న ఈ లోకంలో నిన్ను ఒంటరి చేయటానికి కాదు, హాగర్ని ఒంటరి చేయలే, లేయాన్ని ఒంటరి చేయలే, ఈ పడి ఉన్నటువంటి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఆ రోగిని విడిచిపెట్టలే. ఒంటరిగా ఉన్నటువంటి వాడిని అనేక మందిగా చేసిన దేవుడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా, చాలా విషయాల్లో కూడా కృష్ణుని పిల్లరా, ఎవరైతే మానసికంగా ఈ లోకాన్ని బట్టి బాధపడుతూ కృంగి కృషించిపోతుంటామో అటువంటి వారికి ఓదార్పిచ్చే దేవుడు ఆయన. అందుకే ఆయన చేస్తున్నటువంటి ఆలోచన విధానాల్లో ఏమాత్రము కూడా విడిచిపెట్టలేదు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చేసి ముగిస్తాను. దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించినటువంటి ఆ చక్కటి విషయంలో అంటున్నాడు ఆయన, ఇట్లా నేను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, వింటిని. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. దిగి వచ్చిన దేవుడు ఐగుప్తిలో 430 సంవత్సరాలు అనుభవించిన బాధను అంతా ఇంత కాదు. అవన్నీ మనకు తెలుసు, మనం చాలాసార్లు విన్నాం. మళ్ళీ రిపీట్ చేయడానికి సమయం చాలదు కాబట్టి, వారు మొరపెట్టగా వారిని చూచాడు, విన్నాడు. వారిని విడుదల చేయడానికి దేవుడు అద్భుతమైన కార్యాన్ని, ఆమేన్, మోషేని పంపించాడు అక్కడ మంచి స్వార్థను అందించడానికి. అయ్యగారు గుర్తుందో లేదో, ఇక్కడ ఈ హౌసింగ్ బోర్డులో రాజారావు గారని హేమలత వాళ్ళు ఉండేవారు. వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాను. హైమావతి గారు. నేను అప్పుడు సంఘంలో అక్కడ సంఘ కాపరిగా ఉన్నప్పుడు ఆమె పిలిచి ఇక్కడ ప్రార్థన పెట్టించుకునేది వాళ్ళ ఇంట్లో. అప్పుడు తెలిసి నాకు అయ్యారు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు లేరు, వారి పిల్లలు ఉన్నారు. అంటే దేవుడు ఏ విషయంలోనూ, ఎలాంటి విషయంలోనూ, ఎంత విధి విధానాల్లో ఆయన చేసుకుంటూ వెళతాడు అని అంటే ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు అని. దేవునికి స్తోత్రం. మనం చాలాసార్లు అనుకుంటాం మనం అంటే విలువ లేదు, మనం అంటే నిర్లక్ష్యం,
ఓకే, కానీ నీ దేవుడు మాత్రం నీకు విలువిచ్చే నిన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆకాశం నుండట భూమి మీద ఎవరైనా నన్ను వెతుకుతున్నారా అని చూస్తున్నాడు ఆయన. ఎవరైనా ఆయన వెతుకుతున్నారా, తను వెతుకుతున్నారా అని అడుగుతున్నాడు, చూస్తున్నాడట. ఆయనను వెతికినటువంటి వారు మాత్రం ఆశీర్వదించబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆయనను వెతికి ఆయనను తడిమినటువంటి వారు స్వస్థత పొందుకుంటున్నారు. ఆయనను కలిగి ఉన్నటువంటి వారు ఎన్నడూ కూడా అవమానించబడట్లేదు. ఒకవేళ తాత్కాలికంగా జరిగిన అవమానము సంతోషంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు డిఎస్పీ దగ్గర మాట్లాడుతున్న మాటలను బట్టి మేము అనుకున్నాము ఆయన భాస్కర్ బయటకు వెళ్ళని అంటాడేమో అనుకున్నాను నేను. కానీ గౌరవంగా చెప్పాడు ఆయన, అయ్యా మీ పని జాగ్రత్త చేసుకోండి, ఏం పర్లేదు, మీ పని మీరు జాగ్రత్త చేసుకోండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఎందుకనంటే ఒక మంచి నమ్మకమైన సేవకుడు నమ్మకమైనటువంటి స్థితిని కలిగి మనలను ఆత్మీయంగా మనల్ని బలపరుస్తూ నడిపించడానికి వారు పడుతున్నటువంటి ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు. ఎందుకు అనంటే అనేక మంది సేవకులు చేస్తున్నటువంటి పరిచర్లన్నిటికంటే ఏమీ లేకుండా ఉన్నదానిలో చక్కటి రీతిలో దేవుడు మిమ్మల్ని ఎంత గొప్పగా నడిపించుకుంటున్నాడంటే ఆ దేవునికి అంతకన్నా మనము ఏమి చెల్లించగలుగుతాం? కృష్ణందు ప్రియ సహోదరి సహోదరులారా, అయితే నేను ఒక మాట చెప్పి నేను ముగించని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్నటువంటి పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు, మనకు కనబడినటువంటి శత్రువులు ఉన్నారే గురించి మాట్లాడుతున్నా, చేస్తున్న ఉద్యోగాన్ని గురించి మాట్లాడుతున్నా, చేస్తున్న పనుల గురించి మాట్లాడుతున్నా, చేస్తున్న వ్యాపారం గురించి మాట్లాడుతున్నా. నీకు పోటీతత్వానికి అనేక మంది నీకు కనబడకుండా నీ మీద గెలవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎవరి ప్రయత్నం వారిది. కానీ ఆ ప్రయత్నంలో నిజదేవుడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ నీవైతే నిజదేవుడైన యేసయ్యను మాత్రం నీవు సంపూర్ణంగా అంగీకరించి నువ్వు ముందుకు వెడితే విజయం నీదే. వాడు ఎంత శత్రువునకు విరోధముగా ఏ ఆయుధమును వర్తన, మాటైనా వాడి చేతైనా వాడు ఇంకోటైనా నో, ఒక్కటే, ఆయన సత్య సంపన్నుడైన నీతి కలిగిన దేవుడైన మనకు నిజాయితీగా బ్రతకటం నేర్పిస్తున్నాడు. ఆయన మనలను బ్రతికితే మనం ఎలా బ్రతక, సింహంలాగానే బ్రతకాలి, రోషంగా బ్రతకాలి. ఎవరి విషయంలో కూడా భయపడిన అవసరం లేదు. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు నీ కుటుంబ పక్షంగా జరిగించడానికి, మీ యొక్క బిడ్డల పక్షంగా జరిగించడానికి, నీ జీవితంలో ఎన్నడూ ఓడిపోకుండా విజయాన్ని కలిగించడానికి ఆ దేవాది దేవుడు మనల్ని అందరినీ చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన కనుసనల్లోనే మనం నడిపిస్తాడు తప్ప ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఒక ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను తరుముకుంటూ వస్తున్నప్పుడు వారు ఎర్ర సముద్రంలో వెళతా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఏంటి? ఇశ్రాయేలీలు అందరూ భయపడ్డారు. ఐగుప్తి సైన్యం అంతా తరుముకుంటూ వస్తూ ఉన్నారు, రథాలు వేసుకుంటూ వస్తున్నారు, భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి, ఇక మనం అందరం ఇక్కడ చనిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, అప్పుడు తెలియదు వాళ్ళకి, అప్పుడు మోషేకి కూడా తెలియదు. మోషే ఒకటే, దేవుడు ఏం చెప్పాడో చేయటమే. మోషే ఒక్కటే, ఆయన ఎలా చేయమంటే అలా చేయటమే. వాక్యం ఏది చెప్తే అదే. అట్టి రీతిగా నడిచాడు మోషే. వారు చూసిన గొప్ప కార్యం ఏంటి? ఎర్ర సముద్రం దాటిన తర్వాత అప్పుడు చెబుతున్నారు సాక్ష్యం.
వారితో ఉన్నవారు చనిపోవటం, వారి వెంటబడినటువంటి రథాలు కూలిపోవటం, వారి మీదకి ఎంత కోపంగా రోషంగా పరుగులు పెట్టి చంపడానికి వచ్చారో వారందరినీ ఎవరిని మిగల్చకుండా అందరినీ కూడా వారి శత్రువులు వారి ముందే కూలిపోవటం దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మనం భయపడక్కర్లా. ఏమైనా ఇశ్రాయేలు యుద్ధం చేశారా? చేయలే. ఇశ్రాయేలు కత్తులు పట్టుకున్నారా? ఇశ్రాయేలు ఎదురు తిరిగారా? ఇశ్రాయేలు ఎవరైనా సరే బాంబులు వేసారా? లేదండి. వారు దాని వాళ్ళు వెళ్ళారంతే. కానీ ఆయనను చూస్తూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి వారు చెప్తున్న గొప్పది ఏంటంటే ఆయన మహాబలాఢ్యుడు అని. ఆమేన్. ఆయనకి అలాగే నిరూపించాడు. ఆయన ఏ విధంగా చెప్తున్నాడు అదే చెప్తున్నాడు మనకు. ఆయన ఈ మాటను నమ్మి ఆయన చూచుచున్న దేవుడని నువ్వు నమ్మినట్లయితే ఇంకా ఏమైనా అవిశ్వాసం, ఇంకా ఏమైనా ఆయన మీద విరోధముగా ఎవరు ఏం చేసినా మనం నమ్మటానికి కాదు. నీవు నమ్మవలసింది యేసుని మాత్రమే. ఎందుకంటే ఆయన క్షమించగలిగిన దేవుడు. ఆయన ఆనాడు పిలాతు ముందు నిలబడిన యేసు వాళ్ళందరూ మాట్లాడకపోతే సిలువ వేయండి అని అరుస్తూ ఉంటే ఆయన సమ్మతించాడే తప్ప ఏ ఒక్కరిని కూడా అమ్మా నిన్ను బాగు చేశాను కదా, అయ్యా నిన్ను బాగు చేశాను కదా అయ్యా అని చెప్పి ఒక్కడిని సాక్ష్యం అడుక్కోలేదు ఆయన. మనం అడుక్కోక్కర్లా. నీ పక్షంగా దేవుడు ఉన్నాడు అంతే. ఆమేన్. నీ కుడి పక్కన ఎంతమంది పడిపోయినా, ఎడం పక్కన ఎంతమంది పడిపోయినా ఆయనే. ఎందుకు అనంటే ఆయన చూస్తున్న ఆయన యొక్క చూపులో మనకు శక్తి ఉందంతే, ఆయన బలం మనకు ఉందంతే. నువ్వు మాట్లాడటం రాదా? ఆయన మాట్లాడుతున్నాడు. నీకు మాట్లాడటం చేత కాదు, ఆయన మాట్లాడతాడు. ఆమేన్. నువ్వు భయపడక్కర్లే. దేవుడు అద్భుతమైన కార్యాలు మన పక్షంగా జరిగించడానికి ఆ రోజు ఆయన సిలువ వేయడానికి ఇష్టపడింది కారణం ఏమిటంటే ఆయన నిన్ను నన్ను రక్షించడానికే. ఆమేన్. నిన్ను నన్ను సజీవులుగా ఉంచడానికే, నిన్ను నన్ను ఆయన పరలోక రాజ్యంలో ఆయన కుడిపార్శ్వ వేయబడిన సింహాసనంలో కూర్చోబెట్టడానికే. ఆయన మౌనం వహించింది అందుకు తప్ప చేతకాక కాదు. ఆమేన్. చేతకాక కాదు. దెయ్యాలు చూసి అయ్యా మమ్మల్ని అప్పుడే ఎందుకు మా జోలు వస్తున్నావు అని చెప్పి అడిగినటువంటి దెయ్యాలు చూసి పారిపోయాయి. మనుషుల్ని మనుషులు చేయలేడు ఆయన, ఏమీ చేయలేదు. ఆయన సమాధిలో పాత పెడితే బండను కదిలిస్తున్నప్పుడు సైనికులు అడ్డుకోలేకపోయారు. ఆయన అంత శక్తిమంతుడు. ఆయన వచ్చి ఆయనేమి యుద్ధం చేయలే, ఆయనేమి నిలబడలేదు అక్కడ. తన కార్యం ఏమిటంటే ఆయన ఏదైతే చేయాలో అది చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆ శక్తి నీకు నాకు మనందరికీ కూడా ఇచ్చిన దేవుడు ఆయన. అందుకే ఆయన చూచుచున్న దేవుడు. నీవు ఆయన వైపు చూస్తే నీ కార్యాలన్నీ ఏది అనుకుంటున్నావో అది దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది పొందడానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే సంపూర్ణ విశ్వాసంతో, సంపూర్ణమైనటువంటి నిరీక్షణతో ఆయన పాదముల చెంత, ఆయన సిలువ చెంత చేరి ఆయన్ని గోజాడి అడుగు. దేవుడు నీ కార్యాలు జరిగిస్తాడు. ఇంకా అనుమానం, ఇంకా ఏమాత్రం కూడా నీకు ప్రక్కనున్నటువంటి వారు కానీ మన ముందున్నటువంటి వారు కానీ చాలా. నీకు ఇంకో విషయం చెప్తా. నేను నా ఇంట్లోనే నేను అవమానం పొందినటువంటి వాడిని. బయట అవమానం తర్వాత ఇంట్లోనే అవమానం పొందినటువంటి వాడిని. అయినా దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నాం కాబట్టి ఈ రోజున ఆ ఇంటిలోనే కాదు, ఊరిలోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా దేవుడు గౌరవాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృష్ణందులరా, దేవుడు చూస్తున్నాడు కనుక మనం ఎప్పుడు భయపడతాం. నేను నీకు తోడై ఉన్నాను.
ఇటువంటి గొప్ప దేవుడు నీకు నాకు మనందరి పక్షంగా ఉన్న స్థితి యావత్తును బట్టి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీకు ఈ లోకానికి మధ్యవర్తిగా ఉన్నాడు. సాతాను ఏం చేసినా నిన్ను ముట్టుకొనివ్వడు, నిన్ను తాకనివ్వడు, నిన్ను ఎప్పుడు కూడా కృంగదీయడు, ఎవడు కూడా ఏం చేయలేడు. కానీ దేవుడు నీతో ఉన్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోకుండా ధైర్యంగా అడుగు వేయి. దేవుడు నీకు గొప్ప కార్యాలు ఆమేన్. గొప్ప కార్యాన్ని జరిగిస్తాడండి. ఆయన చేసేటువంటి కార్యంలో, ఆయన చేసేటువంటి కార్యాన్ని నువ్వెన్నడూ కూడా మర్చిపోవద్దని దేవుని దాసుడిగా తెలియజేస్తూ ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఆయన శక్తిమంతుడైనటువంటి వాడు. శిలువ నుండి మరణము పొందిన, మరణము నుండి తిరిగి పునరుత్థానుడై లేచి ఆయన పొందిన శక్తి మనందరికి ఇవ్వడానికే మనల్ని పిలిచి మనల్ని సాక్షిగా నిలబెట్టాడు కనుక ఈ సాక్ష్యం నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా సరే, నా యేసు నన్ను రక్షించాడు, నా యేసు నన్ను బలపరిచాడు, నా యేసు నాకు ఏది వచ్చినా పర్వాలా, నేను ఆయన కొరకే జీవించడానికి సిద్ధంగా ఉన్నానని నీవు చూచిన నిన్ను చూస్తున్న దేవుని వైపు నీవు చూస్తూ పలికితే నీకు వాటమే లేదు. నీవెప్పుడు కూడా ఓడిపోవని తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దేవుడు ఈ సమయాన్ని మనకిచ్చిన విధానాన్ని బట్టి ఆ దేవుడిని చూస్తున్నాడని, ఆమేన్. ఆగరును చూచిన దేవుడు, ఆమేన్. లేయాను చూచిన హల్లెలూయా, హల్లెలూయా. ఆ బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వాడిని చూచిన ఆమేన్. దేవుడు ఈరోజు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. నీ స్థితిలో ఎలాంటి స్థితి వచ్చినా, నీకు విరోధముగా జరగకూడని విషయాలు, వినకూడని మాటలు, నీవు చేయలేనటువంటి వాటిని చేసావు అని నిన్ను నిందించినటువంటి స్థితిలో నువ్వు దేనికి భయపడక ఆయన వైపు చూచి చిన్న ప్రార్థన, అయ్యా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నీవు నన్ను చూస్తున్నావు గనక నేను నిన్నే చూచినట్లుగా నన్ను బలపరిచి నడిపించిన ఆయన అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండకుండా ఆమేన్. 2 నిమిషాలు ఆమేన్. యేసయ్యా, యేసయ్యా, ఆమేన్, 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 ఆమేన్. బలపరచు నాయనా, నన్ను ధైర్యపరచు నాయనా, ఎందుకంటే మేము నీ వైపు చూస్తున్నాం, నీవు చూచుచున్న దేవుడు కనుక నేను ధైర్యంగా నేను ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను, నా పనులు చేయడానికి సిద్ధపడుతున్నాను. నీవు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి నీకు సాక్షిగా నేను జీవించడానికి సిద్ధపడుతున్నాను. మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను బలపరచమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలయ్యా. మీ యొక్క అత్యంత ప్రేమ చేత, కృప చేత ఈ కర్మేల్ ఫైర్ చర్చ్లో మా ప్రియ సహోదరులు, మీ దాసులు జాన్కుటి గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ దినపు ఆరాధనలో అనేక మంది బిడ్డల మధ్య నీ సాక్షిగా ఉండే భాగ్యం దీనునైనా నాకు ఇచ్చేవు, నీకు వందనాలు. తెలియజేసిన ఇవి నా మాటలు కాదు అని, నీ మాటలు, నీ వాక్కు, నీ బిడ్డలతో తెలియజేసిన ప్రతి వాక్కును నీ బిడ్డల జీవితాల్లో ఒక గొప్ప మేలు జరిగించాలని, ఒక మంచి ఉపకారము పొందాలని, అయ్యా నీకు సాక్షిగా నిలబడి ఇంకా ఎవరైతే
ఇంకా ఎవరైతే నీ నామమునకు విరోధముగా ఉన్నారో వారి మనసులను మార్చండి, వారి ఉద్దేశాలను మార్చండి. నీ సత్య మార్గములో నడిపించడానికి మీ ఆత్మ ద్వారా వారిని సంధించండి. వారి జీవితాలను మీరే తోడుకొని తీసుకు రమ్మని ప్రార్థిస్తున్నారు. అయ్యా, ఎవరు కూడా నష్టపోకూడదు నాయన. ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద సంతోషంగా ఆనందంగా జీవించాలని మీరు మా కొరకు శిలువ మరణం పొందారు. మరణము పొంది సమాధి చేయబడి తిరిగి లేచి ఆ శక్తిని మాకు ఇచ్చావు. నీకు వందనాలు. ఈ శక్తి ద్వారా మా జీవితంలో మేమెన్నడూ లోకం వైపు చూడక నిన్ను కలిగి నీ రాజ్యంలో ప్రవేశించేంత వరకు మీ నిత్య కాపుదల మా అందరికీ దయచేయమని ప్రత్యేకించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ మీ దాసులు జ్ఞానకుట్టి అయ్య గారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఇది మొదలుకొని మీరు అక్కడ పర్యంతం సదాకాలము తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. సమయం ఇచ్చిన నేను ప్రత్యేక వందనాలు చేస్తాను. థ్యాంక్ యూ. కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నీ సన్నిధిలో మమ్మల్ని సమర్పిస్తున్నాం. ప్రభు ఆ స్తోత్రము. ఇదివరకు నడిపించారు, ఆరాధనలో తోడే ఉన్నారు, మమ్మల్ని బలపరిచారు, బెల్లలో తోడే ఉన్నారు. నీకు వందనములు, స్తోత్రము. తీసుకుని వచ్చి వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. ప్రతి కుటుంబమును నీ చేతకు పోస్తున్నాం. ప్రతి అవసరాలు నీవు తీర్చండి, సంఘమును బలపరచండి. పోరాడుతున్న అన్ని చీకటి శక్తిని తొలగించి ప్రభువా నీ నామం ఇక్కడ కనపరచబడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తాం. ఇంతవరకు నడిపించారు, నీకు వందన. సమస్తము నీ చేతికి అబోస్తున్నాం. దీవించి ఆశీర్వదించి సహాయం చేసి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభు నీకే చెల్లిస్తున్నాం. ఎత్తబడిన కాணிక దశంభాగం నీ చేతికి అబోస్తున్నాం. ప్రతిఫలం దయచేయండి. నోటి ప్రతిఫలం ఇచ్చి నడిపించి నీవే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన యేసయ్యనామములో ఇచ్చినాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఇప్పుడు సదాకాలం తోడే ఉండిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి.